హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే చికెన్ గ్రేవీ కర్రీని అయితే చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దామండి. ఈ చికెన్ గ్రేవీ కర్రీ అయితే బిర్యానీలోకైనా, రైస్లోకైనా, చపాతీ, రోటీ, పుల్కా వేటితో తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్, అలాగే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దాం. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకోవాలండి. దీని అయితే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు అలాగే కొంచెం పసుపునైతే యాడ్ చేసేసుకొని, అలాగే నూనెను కూడా కొంచెం యాడ్ చేసి ఇది ముక్కలందరికీ పట్టేలా అయితే మనం అయితే ఇలా బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టి దీన్ని అయితే ఒక 10 నిమిషాల పాటు అయితే పక్కన ఉంచుకోవాలండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఈ చికెన్ బాండీని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టి మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ చికెన్ అయితే ఉడకనివ్వాలండి. ఇప్పుడైతే గ్రేవీ కోసం అయితే మనం మసాలాని అయితే మిక్సీ వేసుకుందామండి. దీనికోసం అయితే 2 పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక టమాటో, 1 ఇంచు అల్లం ముక్క, అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెమ్మల్ని అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఈ వెల్లుల్లి, అల్లం, అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టొమాటో యాడ్ చేసేసుకొని ఇందులో పచ్చిమిర్చిని కూడా వేసుకొని మెత్తని పేస్ట్లు అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడైతే చికెన్ అయితే ఒకసారి మూత తీసుకొని ఇలా కలుపుకొని కొన్ని నీళ్ళని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని అంతటినీ కలిపేసి మూత పెట్టి చికెన్ అయితే ఉడకనివ్వాలండి. చికెన్ అయితే ఇలా వాటర్ అంతా పోయి ఒక 75% వరకు కుక్ అయిన తర్వాత అయితే ఇందులో మనం మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. కారం, ఉప్పు అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోనండి. కావాలంటే లాస్ట్లో అయితే మన టేస్ట్ చూసుకొని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసేసుకొని ఈ మసాలా పేస్ట్ అయితే ఈ ముక్కలకి అంతా బాగా పట్టేలా అయితే ఇలా అంతా అయితే కలిపేసుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టి ఈ మసాలా ఈ ముక్కలకి పట్టేలా అయితే మరొక 10 నిమిషాల పాటు అయితే మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి అయితే మనం ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత అయితే మూత తీసుకొని ఇందులో అయితే లాస్ట్లో గ్రేవీ కోసం అయితే కావాల్సిన వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత అయితే ఇందులో అయితే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇందులో 1 స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 యాడ్ చేసిన తర్వాత మనం అయితే ఈ చికెన్ అంతటిని ఒకసారి బాగా కలిపేసుకొని చికెన్ మీద అయితే మూత పెట్టి గ్రేవీ అయితే దగ్గర పడేలా అయితే ఉడికించేసుకోవాలి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.